హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఆంధ్ర. మై సెల్ఫ్ ఇస్ ప్రభాకర్. మనం ఈ వీడియోలో క్లాడ్ ఏంటి, క్లాడ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అలాగే క్లాడ్తో కంపేర్ చేసుకుంటే డెవిన్ అనేది ఎలా యూజ్ఫుల్ అవుతుంది, అలాగే మనము డెవిన్లో మనకు కోడింగ్ ఆటోమేషన్ విత్ జీరో కాస్ట్ ఎలా ఆటోమేట్ చేస్తూ చూద్దాం. ఫస్ట్ క్లాడ్ అంటే ఏంటి? క్లాడ్ ఈజ్ అన్ ఏఐ టూల్ ఆర్ కోడ్ ఎడిటర్ విచ్ ఆటోమేట్స్ అవర్ కోడింగ్. నా లోకల్లో మీరు చూసారంటే ఇక్కడ క్లాడ్ ఉంది. ఐ జస్ట్ గో బ్యాక్ హియర్. దిస్ ఈజ్ మై క్లాడ్ డెస్క్టాప్ వర్షన్. ఇక్కడ ఏమవుతుందంటే నేను ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ని బేస్ చేసుకొని దాన్ని ప్రాపర్గా రీడ్ చేసేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ ద క్లాడ్. బట్ లెట్స్ సే మనకు ఒక యూస్ కేస్ ఉంది. మనము ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్లో ఒక రిపాజిటరీ ఉంది. ఇట్ కెన్ బి బిట్ బకెట్ రిపాజిటరీ, గిట్హబ్ రిపాజిటరీ ఉండొచ్చు. ఒక న్యూ రిక్వైర్మెంట్ ఇస్తే మన ప్రాంప్ట్ను బేస్ చేసుకొని ఆ కోడ్ రీడ్ చేసేసి ఆ కోడ్ని ఎలా అప్డేట్ చేస్తుంది అంటే, మనము యాజ్ ఎ యూజర్ మాన్యువల్గా అప్డేట్ చేయకూడదు. మనం రిక్వైర్మెంట్ ఇస్తే ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా కోడ్ అనేది అప్డేట్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అలా కావాలంటే మనము క్లాడ్ కోడ్ వాడాలి. ఇక్కడ కోడ్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ ద కోడ్. దెన్ గెట్ క్లాడ్ కోడ్. ఇందులో మనకు క్లాడ్లో 3 వర్షన్స్ ఉన్నాయి. ద ఫ్రీ వర్షన్, ప్రో వర్షన్ అండ్ మ్యాక్స్ వర్షన్. ఇక్కడ మీరు చూసారంటే ద ఫ్రీ వర్షన్లో ఏమవుతుందంటే ఇట్స్ ఎ చార్ట్ బేస్డ్ వన్. అంటే మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ని బేస్ చేసుకొని అవుట్పుట్ ఇస్తుంది. కానీ ఈ ఫ్రీ వర్షన్లో మన రిపోర్ట్ని రీడ్ చేసేసి మన ప్రాంప్ట్ని బేస్ చేసుకొని కోడ్ని మాడిఫై చేయలేదు. అలా కావాలి అంటే వీ హ్యావ్ టు గో విత్ అ ప్రో వర్షన్. ఇక్కడ చూసారంటే క్లాడ్ కోడ్ డైరెక్ట్లీ ఇన్ యువర్ కోడ్ బేస్. అంటే అట్లీస్ట్ మనము $2,000 ఆర్ 2,000 రూపీస్ ఇండియన్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మన కోడ్ రిపోర్ట్ను అది రీడ్ చేసేసి మన ప్రాంప్ట్ని బేస్ చేసుకొని కోడ్లో మాడిఫై చేస్తుంది. వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అట్లీస్ట్ 2,000 రూపీస్ పర్ ఏ మంత్. ఇది దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్. మన ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది మన కోడ్ రిపోర్ట్ని రీడ్ చేసేసి కోడ్ని మాడిఫై చేయలేదు. అదే మనం డెవిన్కి వెళ్ళామంటే డెవిన్లో ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూసారంటే ఓపెన్ ప్రాజెక్ట్ అంటే మన లోకల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని రీడ్ చేసేసి ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్ని బేస్ చేసుకొని ఏ ఫైల్లో కావాలంటే మాడిఫికేషన్స్ ఆ ఫైల్లో చేస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూసారంటే there is a lot of LLM models. See, SWE 1.6 ఇది ఫ్రీ వర్షన్. మనము డెవిన్లో ఈ మోడల్ను ఫ్రీగా వాడుకోవచ్చు. అలాగే మన దగ్గర ఇంకా ఎటువంటి ప్రీమియం ఉన్న లెట్స్ సే టోకెన్స్ ఉన్నాయంటే వీ కెన్ యూస్ జీపీటీ మోడల్స్, క్లాడ్ మోడల్స్, జెమినీ మోడల్స్. అంటే డెవిన్ అనేది మోర్ ఫ్లెక్సిబుల్. మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ను మన కోడింగ్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏంటంటే వీ నో నీడ్ టు పే సింగిల్ రూపీ. అది బెనిఫిట్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే మన దగ్గర డబ్బులు లేకపోతే వీ కెన్ యూస్ SWE 1.6 వర్షన్. లేదు మన దగ్గర లైసెన్స్ ఉందంటే వీ కెన్ యూస్ జీపీటీ వర్షన్స్, క్లాడ్ వర్షన్స్. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే డెవిన్లో ద ఇంటర్ఫేస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. అలాగే చాలా కంపెనీస్ మీరు చూసారంటే ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ద వెబ్సైట్ హియర్. చాలా కంపెనీస్ దర్ ఆప్టింగ్ ఫర్ డెవిన్ డెస్క్టాప్. చూడండి, సిటీ గ్రూపు, ఫాక్స్, ఇన్ఫోసిస్, సిస్కో. ఎవరైతే ఏఐ మీద ఇన్వెస్ట్ చేసి బట్ దే వాంట్ టు కంట్రోల్ ది ఏఐ కాస్ట్, వాళ్ళు డెవిన్ యూజ్ చేస్తారు. ఎందుకంటే కోడింగ్ అనేది ఆటోమేట్ చేయాలి. ఈ రోజుల్లో మాన్యువల్గా కోడ్ లైన్ బై లైన్ రీడ్ చేసేసి మాడిఫై చేయాలంటే చాలా టైం పడుతుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ దిస్ కోడింగ్ టూల్స్. ఆ కోడింగ్ టూల్ని బేస్ చేసుకొని LLM మోడల్ యూజ్ చేసుకొని ఎదర్ ఫ్రీ వర్షన్ LLM మోడల్ ఆర్ పెయిడ్ వర్షన్ ఆఫ్ LLM మోడల్. మన కోడింగ్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే క్లాడ్ కన్నా డెవిన్ అనేది చాలా ఫాస్ట్గా అడాప్ట్ అవుతుంది ఆర్గనైజేషన్లో.
ఎందుకంటే మనం ఇక్కడ చాలా పే చేయాలి క్లౌడ్‌లో. సో అదే డెవిన్‌లో అయితే అలాంటి అవసరం లేదు. ఇంకొక బెనిఫిట్ ఏందంటే సో చాలా కంపెనీస్ డెవలపర్స్ వీఎస్ కోడ్ ఆర్ఎల్స్ ఇంటెలిజే వాడుతూ ఉంటారు. ఆర్ పైథాన్ వాడుతుంటారు. సో నౌ దే నో నీడ్ టు పే సింగిల్ రూపీ ఫర్ దట్. సో వాటి ప్లేస్‌లో డెవిన్ ఇన్‌స్టాల్ చేసుకొని సో ఈవెన్ కోడింగ్ కూడా ఆటోమేట్ చేయొచ్చు. సో అంత బెనిఫిట్ అనేది మనకు డెవిన్ ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ద క్లౌడ్ యూసేజ్ అనేది చాలా తగ్గిపోతుంది. సో దట్స్ వై డెవిన్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ ద క్లౌడ్ అట్ ప్రెజెంట్ ఇన్ ద ఐటీ మార్కెట్. మనం ఈ వీడియోలో క్లౌడ్ అంటే ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అలాగే డెవిన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఓవర్ క్లౌడ్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఈ డెవిన్ ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు, అలాగే మన కోడింగ్ ఎలా ఆటోమేట్ చేయొచ్చో చూద్దాం. థ్యాంక్ యూ గైస్.